ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. మీరు ఏ వయసులో ఉన్నప్పుడు తను మీకు సింగిల్ పేరెంట్గా అయ్యారు? అది నేను 7th క్లాస్. చెల్లెలు సార్, అమ్మ మీకు ఎలా సింగిల్ పేరెంట్గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా దాని ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడు? మా అమ్మ ఎలా చేస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు సార్. ఎందుకంటే బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 kids అండ్ ఫ్యామిలీని చూసుకోవడం. అంటే కంప్లీట్గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా? వదిలిపెట్టాను. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్. మా అమ్మ ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు హీరో ఆకాష్ ఉన్నారు. కొత్త ఆకాష్ అండి ఇతను. సర్కారు నౌకరి అనే సినిమా ద్వారా రేపు మన ముందు నూతన సంవత్సరం ఫస్ట్ ఫిలిం ఆ సినిమా, దాంతో మన ముందుకు రాబోతున్నాడు హీరోగా. తను ఎవరో కాదు, మనందరికీ సుపరిచితరాలు, ఇష్టురాలు, అందరం అభిమానించే చక్కని గాయని సునీత గారి అబ్బాయి. సో సర్కారు నౌకరి, దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి ఆర్కే టెలిషో ఆ బ్యానర్ ద్వారా అతను పరిచయం అవుతుండటం. సో ఈ సినిమా అతనికి ఎలాంటి మెమరీస్ని ఇచ్చింది, సో ఆ పాత్రలో అతను ఎంతవరకు దానితో రిలేట్ అయ్యాడు, సో ఈ ప్రయాణం అక్కడ నటుడిగా అతను ఎందుకు మారాలనుకున్నాడు, ఒక సింగర్ కొడుకై ఉండి, ఈ విషయాలన్నీ కూడా అతని నోటి ద్వారానే విందాం. హాయ్ ఆకాష్. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ పిలిచినందుకు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక నటుడిగా పరిచయం అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సర్కారు నౌకరి మీ ఫస్ట్ ఫిలింగా రాఘవేంద్రరావు గారి ఒక ప్రఖ్యాతమైనటువంటి దర్శకుడు అతను. సో ఆయన బ్యానర్ ద్వారా ఆ పరిచయం అవుతుండటం ఎలాంటి అనుభూతినిచ్చింది మీకు? ఇది చాలా గొప్ప అనుభూతి సార్. అంటే సార్ ఎలాంటి మూవీస్ తీశారో అందరికీ తెలుసు, ఎలాంటి స్టార్స్తో పనిచేశారో తెలుసు, అండ్ ఎంతమంది గొప్ప నటులను ఇంట్రడ్యూస్ చేశారో ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. అల్లు అర్జున్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అవును వీళ్ళ అండ్ వాళ్ళ కెరియర్స్ అన్నీ అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. సో అలాంటి హ్యాండ్ రాఘవేంద్రరావు గారిది. అండ్ అలాంటి గొప్ప సినిమాలు చేసిన దర్శకేంద్రుడితో నేను పనిచేయడం అనేది అసలు చెప్పలేని ఫీలింగ్స్ సార్. అది ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ ఆ ఆపర్చునిటీ వచ్చినందుకు. అంటే సెట్స్లో ఆయన కూర్చునేవాళ్ళ, ఆయన ఏమైనా సలహాలు ఇచ్చేవాళ్ళ? సో సార్ మొత్తం ఒక 40 రోజులు షూటింగ్ అయింది సార్ మాది. అందులో ఒక 5 రోజులు భరణి గారు షెడ్యూల్కి ఎప్పుడు వచ్చారో అప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా వచ్చారు. మా మదర్ కూడా అప్పుడే వచ్చారు సెట్కి. కరెక్ట్గా అందరం ఉన్నాం ఆ రోజుల్లో. కానీ టిప్స్ ఇస్తూ ఉండేవారు సార్. అంటే మా ఫస్ట్ వర్క్ షాప్ మొదలైనప్పటి నుంచి లాస్ట్ డే దాకా ఎక్కడైనా ఒక బెటర్గా చేయొచ్చు అది చెప్పేవాళ్ళు. ఎక్కడైతే బాగా చేశారో అది కూడా చెప్పేవాళ్ళు సార్. ఓకే. ఆయన విజన్, ఒక విలేజ్ స్టోరీ ఎలా అనుకున్నారు, నా క్యారెక్టర్ ఎలా అనుకున్నారు, చాలా మాట్లాడుకునేవాళ్ళం. ఆ మాట్లాడుకునే జర్నీ ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాడిని నేను. అంటే ఆయన విజన్ ఎలా ఉంది, ఎందుకంటే గొప్ప సినిమాలు తీసిన వ్యక్తితో మాట్లాడడం అనేది అసలు చాలా చెప్పుకోలేని ఫీల్. సో ఆయన అంటే ఆల్రెడీ 100 సినిమాల పైన తీసిన దర్శకుడు కదా. సో మీరేమో బడ్డింగ్ యాక్టర్ లాగా. సో ఈ వయసు గ్యాప్ అనేది ఉంటుంది, తరాల గ్యాప్ పై. ఆల్మోస్ట్ ఆయనకి మీకు చూసుకుంటే మీరు 3వ తరం కింద లెక్క. సో అంటే అయినప్పటికీ కూడా యంగ్స్టర్స్ తోటి ఆయన ఎలా ఇంటరాక్ట్ అయ్యే విధానం, ఆ మింగిల్ అయ్యే విధానం, అది ఏమైనా ఆ గ్యాప్ కనపడిందా మీకు, లేకపోతే కలిసిపోతారా యంగ్స్టర్స్తో కూడా? చాలా కలిసిపోయారు సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఈ సినిమాలో కూడా నా ఏజ్ గ్రూప్, నాకంటే 3-4 ఏళ్ళు చిన్న పెద్ద. కానీ మాతో కూడా ఎంత జోవియల్గా, ఎంత ఫ్రీగా మాట్లాడతారంటే అసలు మాకు అనిపించదు. అంటే అలాంటి దర్శకేంద్రుడు, అంత గొప్ప దర్శకేంద్రుడు మాతో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అనే ఒక ఫీలింగ్ కానీ, లేకపోతే ఆయన మాకు చాలా స్టోరీలు చెప్పేవాళ్ళు ఆయన ఇండస్ట్రీ టైం నుంచి. అండ్ ఇంకో అమేజింగ్ థింగ్ ఏంటంటే సార్, ఒక 40 ఏళ్ళ నుంచి కెరియర్లో ఉన్నారు ఆయన, సినిమాల్లో ఉన్నారు. ఇప్పటికీ ప్రతిరోజు అదే ప్యాషన్తో పనిచేయాలనే, అదే ఇంట్రెస్ట్తో పనిచేయాలనేది, అందరినీ మోటివేట్ చేస్తూ.
అండ్ సార్ కుదురుగా కూర్చోరు, అసలు తిరుగుతూనే ఉంటారు సెట్. ఆ ఎనర్జీ లెవెల్స్ ఆయన ఏజ్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది సార్. అండ్ ఆయన చెప్పే స్టోరీస్ నుంచి, ఆయన చెప్పే ఐడియాస్ కానీ, ఆయన చెప్పే టిప్స్ కానీ చాలా జోవియల్గా చెప్తారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సార్. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆయన వైబ్, ఆయన ముందు కూర్చుంటే అసలు చాలా ఆనందంగా ఉంటుంది అసలు. సో ఆయన ఏమని మిమ్మల్ని ఆశీర్వదించారు అంటే హీరోగా మిమ్మల్ని, అంటే మీతో ఈ సినిమా జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు, అసలు మీతో ఎందుకు సినిమా చేయాలి, అది మీకేమైనా తెలిసిందే? అది నేను అడిగాను సార్ డైరెక్టర్ గారిని, అంటే రాఘవేంద్ర రావు గారికి నా మీద కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే, ఎవరు గంగమోహన్ శేఖర్నా? శేఖర్ గారు. శేఖర్ గారు ఫస్ట్ నేను కలుసుకున్నాం సార్. ఓకే శేఖర్ గారు నాకు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు రాఘవేంద్ర రావు గారు ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు. ఓకే. అండ్ శేఖర్ గారు నాకు లైన్ చెప్పినప్పుడు నేను సుందర్ గారు అబ్బాయినని కూడా ఆయనకి తెలియదు. ఎవరికి తెలియదు? శేఖర్ గారికి తెలియదు నేను సుందర్ గారు అబ్బాయినని. సో మేము ఇద్దరు ఫ్రెండ్స్ లా కలుసుకున్నాం, ఓకే, స్టోరీ షేర్ చేసుకున్నాం. ఓకే, ఏ కనెక్షన్ లేకుండా అలా కనెక్ట్ అయిపోయాం మేము. ఓకే, అది మ్యాజిక్ అక్కడ. సో సో ఇక్కడ రికమెండేషన్ లాంటివి కూడా ఏమీ లేవు అన్నమాట. మా ఇద్దరికి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, సో ఆవిడ ద్వారా కలుసుకున్నాం మేము ఒక కాఫీ షాప్ లో. ఓకే, జస్ట్ ఆకాష్ గానే కలుసుకున్నారు? జస్ట్ ఆకాష్ గారు, నేను ఆయన బడ్డింగ్ డైరెక్టర్ శేఖర్ గారిలా. అంతే అంతే అంతే. దాని తర్వాత ఆయన కనెక్షన్ నాకు తెలియడం, నా కనెక్షన్ ఆయనకి తెలియడం జరిగింది. అప్పుడే నాకు స్క్రిప్ట్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నేను ఏ కనెక్షన్ లేకుండా స్క్రిప్ట్ కి కనెక్ట్ అయ్యాననే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే. సో ఎప్పుడైతే రాఘవేంద్రరావు గారు వర్క్ షాప్ లో జరిగే కొన్ని సీన్స్ చూసారో అప్పుడు ఆయన కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఈ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషనల్ డెప్త్ ని నేను తెరపై చూపించగలనా అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఆ చిన్న రష్ ద్వారా వచ్చింది. ఓకే. ఒక ఇంకా కొంచెం న్యాచురల్ గా చేస్తే బాగుంటుంది అని చెప్పారు ఫస్ట్ నాకు. అది నేను తీసుకుని ఇంకా చాలా నా క్రాఫ్ట్ నేను పెంచుకుంటూ ఆ క్యారెక్టర్లోకి ఇంకా దిగుతూ వర్క్ షాపులు చేస్తూ డైరెక్టర్తో ఓకే, అలా కొన్ని సీన్స్ డెవలప్ చేసాం. ఇదంతా మేము ఆర్కే సినీప్లెక్స్ బేస్మెంట్ లో షూట్ చేసాం. పార్కింగ్ ఉంటుంది కదా సార్, అవును, పార్కింగ్ లో చిన్న విలేజ్ సెటప్ సెట్ చేశారు డైరెక్టర్ గారు. అక్కడ బిందెలు కొన్ని, ఇటు బిందెలు, అక్కడ కొన్ని మొక్కలు పెట్టి, అండ్ మన ఊర్లలో ఉండే ఇల్లు స్టైల్ ఫర్నిచర్లు కూడా ఉంటాయి కదా సార్, అలా ఒక చిన్న సెటప్ చేసి అక్కడే నేను హీరోయిన్ గారి కొన్ని సీన్స్ చేసాం. సో దాట్ డైరెక్టర్ గారు చూసి కొంచెం కాన్ఫిడెంట్ గా మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఓకే. సో ఆ సీన్స్ చేసి రాఘవేంద్రరావు గారికి చూపించాం. అప్పుడు ఆయన కొంచెం అంటే ఒక డెమో లాగా చూపించారు. ఒక డెమో లాగా, బేసికలీ డెమో షూట్ లాగా చేసాం. సో స్క్రిప్ట్ లో ఉన్న ఒక ఎమోషనల్ సీన్ అక్కడే యాక్ట్ చేసాం బేస్మెంట్ లో. ఓకే. అంటే సినిమాలో కూడా అదే కనిపిస్తుంది మనకి ఇప్పుడు? సినిమాలో కనిపించే సీన్ కూడా అదే సార్. డెమో సీన్ మేము అక్కడ బేస్మెంట్ లో చేసాం. అండ్ బ్రిలియన్స్ ఏంటంటే శేఖర్ గారికి లైటింగ్ మీద మంచి పట్టుంది సార్. ఆయన ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా లైటింగ్ కొంచెం ట్వీక్ చేసి ఆ సెట్టింగ్ క్రియేట్ చేయగలరు ఆయన, ఆ వైబ్ని క్రియేట్ చేయగలరు. సో ఆ డెమో చూపించాం రాఘవేంద్రరావు గారికి, అండ్ ఆయనకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది క్యారెక్టర్స్లో దిగాం కొంచెం అని. అల్టిమేట్లీ ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల డెమోలో మాకు షూటింగ్ దగ్గర చాలా ఈజీ అయిపోయింది. ఇంకా అక్కడ కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఈయన డైరెక్టర్ గారి విజన్ ఏంటో తెలుసుకున్నాం మేము. అది ఆల్మోస్ట్ రిహార్సలే కాబట్టి అది. అండ్ నాకు హీరోయిన్ కి మధ్యన కొంచెం కెమిస్ట్రీ పెరగడం మొదలెట్టింది. ఓకే, అది ముఖ్యం కదా, అది చాలా ముఖ్యం. అండ్ ఏదైతే మా ఇద్దరి మధ్యన రొమాంటిక్ సీన్స్ అయినా కూడా డైరెక్టర్ గారు అది లాస్ట్ షెడ్యూల్ లో పెట్టారు. ఎందుకంటే అప్పటికి ఇద్దరి మధ్య పెరుగుపోయి ఐస్ బ్రేకింగ్ అయిపోయి క్లోజ్ అవుతారు కదా. అండ్ ఫ్రెండ్స్ లా మారిపోయాం. అప్పుడు ఇంటిమేట్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ చేసాం. ఓకే, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి అయితే? ఉన్నాయి. అంటే ఇది ఒక సోషల్ స్టిగ్మా మీద ఆధారపడి అల్లుకున్న కథ అని చెప్పేసి అన్నారు కదా. రైట్ సార్. అంటే ఒక సీరియస్ టాపిక్కే, అంటే ఎలా చెప్పారు ఆ సీరియస్ టాపిక్ని కమర్షియల్ వేలో ఒక లైటర్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే? లైటర్ వే సార్. ఇది ఈ టాపిక్ గురించి అందరికీ తెలుసు సార్. ఎయిడ్స్ అనే టాపిక్ గురించి అందరికీ తెలుసు. అందరికీ ఇప్పుడైతే మనకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి దాన్ని ట్యాకిల్ చేయడానికి. నేను చెప్పే స్టోరీ ఇది మన భారతదేశంలో ఎపిడమిక్ అయింది 90s టైంలో. ఒక పీరియడ్ తీసుకొని చేసారా? ఒక పీరియడ్ లో ఎప్పుడైతే కేసులు చాలా పెరిగిపోయావు మన భారతదేశంలో, ఆ సినారియోలో విలేజెస్ స్టోరీ ఎలా ఉంది అంటే 1980s 80s 90s టైంలో మేము ఒక పీరియడ్ తీసుకున్నాం అక్కడి నుంచి. అండ్ సిటీస్ ని వదిలేసి విలేజెస్ లో ఎలా ఉండింది సినారియో అని చూపించి ఒక చిన్న స్టోరీ. అక్కడ అవగాహన ఎక్కువ లేదు. బ్యాక్ డ్రాప్ ఏం చూపించారు? ఏ విలేజ్ చూపించారు అక్కడ? కొల్లాపూర్ సార్. కొల్లాపూర్ లో షూటింగ్ అయింది. అదే బ్యాక్ డ్రాప్ గా చూపించాం. అవునా? ఓకే. కొల్లాపూర్, దాని పక్కన ఉన్న సోమశీల, ఇవన్నీ ప్రదేశాలు ఎక్కడైతే షూటింగ్ చేసామో అదే బ్యాక్ డ్రాప్ గా ఉంచుకున్నాం. అండ్ సో స్టోరీ ప్రిమైస్ వచ్చేసి ఈ ఎయిడ్స్ పెరిగిపోతున్న కాలంలో
విలేజెస్ కానీ గ్రామాలు కానీ అక్కడ అవగాహన లేకపోవడంతో జనాలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు అనే ఒక ప్రిమైస్ లో ఒక వన్ మ్యాన్ జర్నీ అనేది సర్కార్ నౌకరీ. ఆ వన్ మ్యాన్ జర్నీ ఆ అవగాహన పెంచడానికి, ఆ డెత్స్ ని ఆపడానికి. ఆ ఎయిడ్స్ కి హీరో హీరోయిన్లకి మధ్య ఏమైనా కనెక్షన్ ఉంటుందా? ప్రతి క్యారెక్టర్ ఒక కనెక్షన్ ఉంది సార్ ఎయిడ్స్ తో. ఓకే. అది అంటే ప్రతి క్యారెక్టర్ కి వచ్చిందని చెప్పట్లేదు ఎయిడ్స్, కానీ ఏదో రకంగా ఏంటంటే ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి కదా సార్. ఒక మనిషికి వచ్చిన ఫ్యామిలీలోకి మిగతా 3-4 ఫ్యామిలీస్ లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళని ఒక సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉంచేస్తారు కదా వాళ్ళని. ఇప్పుడు మన కరోనా టైంలోనే సోషల్ డిస్టెన్సింగ్ అంటూ పక్కన పెట్టేశాం. అప్పుడైతే ఎయిడ్స్ ఇంకా ప్రమాదకరమైన డిజీజ్. అప్పుడు మనకు తెలుసు కదా, అంటే మీకు తెలియకపోయినా మాకు అందరూ కూడా పులిరాజుకి ఎయిడ్స్ వచ్చిందా అని ఇట్లా అది పెద్ద క్యాప్షన్ అనేది చాలా వైరల్ ఆ టైంలో కదా. అండ్ అప్పుడు మాట్లాడుకోలేని టాపిక్స్ కాండమ్స్ అంటే కానీ, అప్పుడు సెక్స్ అంటే కానీ మాట్లాడుకోలేని టాపిక్స్ ఇవన్నీ. అండ్ జనాలు ఎక్కువ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా ఎవరైనా స్టెప్ అప్ అయ్యి అలాంటి ఓపెన్ గా మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. సిటీల్లో కొంచెం అనుకోవచ్చు కానీ విలేజ్ లో అయితే అసలు అది లేదు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియట్లేదు అక్కడ ఎయిడ్స్, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కావట్లేదు. అండ్ చిన్నపిల్లలకి వాళ్ళ అమ్మ నాన్నని ఊరు బయట ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. సో ఇలాంటి చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న సినారియో ఇదంతా. దీన్ని మీది సర్కార్ నౌకరీ అందులో. సో నాది వచ్చేసి ఏంటంటే నా వన్ మ్యాన్ జర్నీ. నేను ఇప్పుడు క్లియర్లీ మన ట్రైలర్ లో చూసింది ఏంటంటే నేను ఇటు అటు సైకిల్ మీద పోతూ నా జాబ్ అది. సో క్లియర్లీ నేను అవగాహన పెంచడానికి, నేను అవేర్నెస్ కలిగించడం కోసం జనాల్లో. ఎప్పుడైతే మాట్లాడుకోలేని టాపిక్ గురించి ఒకడు వచ్చి ఇలా నిలబడతాడో ఆఫ్ కోర్స్ సొసైటీ తనకు అగేన్స్ట్ ఉంటారు. అంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కుర్రాడా అనుకో. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ సైడ్ లోనే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్ ని అనుకోవచ్చు. సో నన్ను డిప్లాయ్ చేశారు ఆ పని చేయడానికి బేసికలీ. అండ్ అప్పుడు కూడా చాలా మంది సర్కార్ నౌకరీలకి ఇది ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు, ఈ జాబ్ కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే సొసైటీ ఏమంటారు, వాళ్ళకి దగ్గరగా వెళ్తుంటే మనల్ని కూడా వెలివేస్తారేమో, దూరం పెడతారేమో. అండ్ ఎవరినైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారో వాళ్ళ ఆడోళ్ళకు కూడా సొసైటీ మొత్తం వచ్చి మీ మొగుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి అమ్మాయికి కూడా ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చే సర్కార్ నౌకరీ కావాలనుకుంటారు. అండ్ ఆ రెస్పెక్ట్ సడన్ గా ఒకసారి ఇటు షిఫ్ట్ అవుతే, అంటే మీ మొగుడు ఎలాంటి పని చేస్తున్నాడా, సో రిలేషన్షిప్స్ ఇలా పాడవుతాయి. అండ్ ఈ నౌకరీ చేసే ఫ్రెండ్స్ వాడి దగ్గర రారు, సొసైటీ అగేన్స్ట్ ఉంటుంది, భార్య అగేన్స్ట్ ఉంటుంది. కానీ ఆ లక్ష్యం ఎంత ముఖ్యమో జనాలు కాపాడడానికి అనేది ఈ వన్ మ్యాన్ జర్నీ. ఎవరు ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఆ లక్ష్యం చేరుకోకపోతే మనం ఎవరం బతకం. అలాంటి ఆ ప్రిమైస్ మీద. కానీ ఇది ఓన్లీ ఒక సోషల్ మెసేజ్ మూవీ కాదు సార్. ఇప్పుడు మనం కాండమ్స్ అంటే నవ్వుకునే రకాలు కూడా చాలా స్టోరీలు ఉంటాయి. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా అంటే మీకు తెలిసే ఉంటుంది సార్, అప్పుడు కూడా పిల్లలు అందులో బోర్ వేసి నీళ్ళు ఆడుకునేవాళ్ళు. అది నాకు తెలిసినప్పుడు చాలా నవ్వు వచ్చేది నాకు ఈ స్టోరీ. అండ్ సో నవ్వుకునే రకంగా కొంచెం చూపించాం, ఎమోషనల్ డెప్త్ లో కొంచెం చూపించాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సోషల్ మెసేజ్ కూడా ఉంది అందులో. సో ఓన్లీ యాక్చువల్ గా ఫస్ట్ ఫిలిం కే ఇలాంటి ఒక టిపికల్ స్టోరీని ఎంచుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి. సాధారణంగా మీలాంటి అబ్బాయిలు ఏంటంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది లవ్ స్టోరీస్. అవును సార్. అందులో కొంచెం యాక్షన్ ఉంటే ఓకే బాగుంటుంది. సో ఈ కాలానికి ఏంటంటే కొంచెం ఆ యారోగెన్స్ కూడా కావాలా సార్. సో ఇంకా యాంగ్రీ యంగ్ మ్యాన్ టైప్ లో ఉంటే లవ్ లో కూడా ఇంకా బాగుంటుంది, మనకి లాంచ్ ప్యాడ్ గా బాగుంటుంది అని అనుకుంటారు సహజంగా. మరి మీరు ఇలాంటి టిపికల్ స్టోరీని ఒక సోషల్ స్టిగ్మా మీద ఆ నేపథ్యంలో తీసినటువంటి స్టోరీని ఎంచుకునేటప్పుడు మీరు అనుకున్నారా కొంచెం, అంటే ఇది కొంచెం ఇలాంటి చేస్తే ఎట్నుంచి ఏమవుతుంది కరెక్ట్ అంటే డీల్ చేయాలి డైరెక్టర్ లో కూడా కరెక్ట్ గా డీల్ చేయకపోతే ఇలాంటిది చాలా టాపిక్స్. అవును. భయం అంటే సార్, నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన రియాక్షన్ ఏంటంటే చాలా వెల్ రిటర్న్ స్క్రిప్ట్ అనిపించింది నాకు. చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో. అండ్ కొల్లాపూర్ అనేది డైరెక్టర్ గారు అమ్మమ్మ గారు ఊరు అది. సో ఆయన నిజ జీవితంలో చిన్నప్పటి నుంచి ఏవైతే సినారియోస్ చూసారో అది ఆయన ఒక వన్ మ్యాన్ జర్నీలో స్టోరీ రాశారు ఆయన. ప్రతి సీన్ సినిమాలో అనేది మోస్ట్లీ ఆయన నిజ జీవితంలో చూసిన స్టోరీస్. సో ఆ ప్యాషన్ తో ఈ స్టోరీ నేను చాలా మందికి చెప్పాలి, ఇది నిజంగా ఈ ఊర్లో అయింది, ఇలా ఇంత కష్టపడ్డారు జనాలు అని చాలా ప్యాషనేట్ గా రాసిన స్టోరీ నాకు చాలా నచ్చింది. కానీ ఈ రోజులకి వచ్చేటప్పటికి ఈ రోజు ఎయిడ్స్ పెద్ద విషయం కాదు. అవును కాదు. మరి ఎలా రిలేట్ అవడానికి అవకాశం ఉంటుందా అనుకున్నారా? రిలేట్ అవ్వడానికి మనం సినిమాటిక్ ఎలిమెంట్స్, ఇప్పుడు మన నవ్వుకునే రకాలైన
సీన్స్ కానీ లేకపోతే రొమాంటిక్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ తర్వాత ఆ భార్యాభర్తలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల, ఓకే. అండ్ విలేజ్లో సర్పంచ్ వాళ్ళు ఎలా వద్దని వీడిని ఇసిరేస్తారు, ఈ సర్కార్ నౌకరీ ఎవడైతే వచ్చి పంచుతున్నాడు, అవును. ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలు, నవ్వుకునే రకం కానీ లేకపోతే చాలా ఎమోషనల్ సీన్స్ కానీ ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ బేస్ సీన్స్ చాలా ఉన్నాయి. సో సోషల్ మెసేజ్తో పాటు ఒక రకమైన ఎలా చెప్పచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంది. ఓకే. ఇప్పుడు మన బాలీవుడ్లో ప్యాడ్ మ్యాన్ తీసుకున్నా కూడా అది ప్యాడ్స్ గురించి అందరికీ తెలుసు. అవును. ఈ రోజు కాదు 10 ఏళ్ల ముందు కూడా అందరికీ తెలుసు, ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసు అఫ్ కోర్స్. కానీ ఎంత స్మార్ట్ గా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారు. అఫ్ కోర్స్ అక్షయ్ గారి రేంజ్ వేరేది అనుకోండి, నేను అలా కంపేర్ చేసుకోవట్లేదు. కానీ ఎంత రెలవెంట్ ఉన్న టాపిక్, ఎంత తెలిసినా జనాలు యాక్చువల్గా స్టార్స్ ముందుకు రారు అట్లాంటివి. అవును, ఏదో చిన్న చిన్న హీరోలు చేసే కదా ఇలాంటి టాపిక్స్ దూరం పెడతారు మామూలుగా. అవును. కానీ తను యా అంటే అది కూడా ఆలోచించుకొని ఉంటాడు, సొసైటీకి మనం కూడా మంచి ఒక అవేర్నెస్ వచ్చినట్టు ఉంటుందని. అవును. ఇప్పుడు ఈవెన్ దో మనకి తెలిసినా కూడా సార్ ఎయిడ్స్ గురించి ఈ మూవీ ఒక చిన్న ఎగ్జాంపుల్ కావచ్చు. ఓకే, ఇంకొంచెం సీరియస్ గా తీసుకోవాలి ఈ టాపిక్. ఒక నేర్పించే రకమైన స్టోరీ కదా, అందరికీ తెలిసిన స్టోరీ అది. కానీ దాని ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ లా మారచ్చు. ఒక ఇది ఒక డిజీజ్ ఉంది, దీన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు. అండ్ ఒకవేళ ఎనీ సినారియో మన లైఫ్ లో ఎవరినైనా చూస్తే ఒక రకమైన అవగాహన ఉంటుంది మనకి ఏం చేయాలో అనేది. కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఈ సినిమాలో. అంటే మీరు పుట్టే టైంకి దీని యొక్క సివియారిటీ తగ్గిపోయింది. అవును, అవును. సో మీరు ఈ స్టోరీ వినేటప్పుడు కానీ, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కానీ, సో ఆ కాలంలో ఇలాంటివి జరిగినాయా? ఎందుకంటే డైరెక్టర్ ఆయన నిజ జీవితంలో చూసినటువంటి, ఎదుర్కొన్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి. అవును సార్. సో మీకేమనిపించింది ఆ టైంలో ఇలాంటి ఘటనలు జరిగినాయా అనేది తెలుసుకుంటున్నప్పుడు? అవును సార్, ఎప్పుడైతే మాకు వర్క్షాప్స్ జరుగుతున్నాయో అప్పుడు నేను చాలా రీసెర్చ్ చేశాను అప్పుడు ఏం జరిగిందో అని. అంటే నా ఓన్ రీసెర్చ్ అండ్ డైరెక్టర్ గారితో చాలా కాన్వర్జేషన్లో అంటే అప్పుడు ఏం జరిగింది, ఎలాంటి అవేర్నెస్ ఉండింది, ఎలా జనాలు దూరం పెట్టేవాళ్ళు ఫ్యామిలీస్ని, పిల్లలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు. పిల్లలు ఎఫెక్ట్ అయినప్పుడు నాకు చాలా ఎమోషనల్లీ టచింగ్ అనిపించింది. పిల్లలకి తెలియదు కదా సార్ ఆ విషయం తెలుసుకుంటున్నప్పుడు. ఇంకోటి అంటే ఒక ఫస్ట్ అమ్మ నాన్నని బయట పెడుతున్నారనే విషయమే అసలు పిల్లలకి అర్థం కాని, చాలా ఎమోషనల్లీ ట్రబ్లింగ్ సిచ్యువేషన్ ఇది. అలాంటి స్టోరీస్. ఇంకోటి బలూన్స్ లో పెట్టి ఆడుకునేది, అది నవ్వుకునే స్టోరీ. నాకు చాలా నవ్వు వచ్చింది అది ఎప్పుడైతే విన్నాను నేను. అండ్ ఎలా సర్పంచ్ వాళ్ళు కూడా అసలు ఏ అవేర్నెస్ లేకుండా, సర్పంచ్ వాళ్ళు అంటే మిగతా జనాలకు చెప్పే రకంగా ఉండాలి, వాళ్ళకి అవగాహన లేక అసలు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియక, అసలు అంత ట్రబుల్సమ్ సిచ్యువేషన్. ఇప్పుడు నాకు తెలియదంటే మేబీ నా కంటెంపరీస్గా నా జనరేషన్ వాళ్ళకి ఎయిడ్స్ అనే డిజీజ్ తెలిసిన, మన భారతదేశంలో విలేజెస్లో ఇలా ఒకటి జరిగింది అని ఎక్కువ తెలియదు. దాట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ వై ఐ షుడ్ డూ దిస్. ఎందుకంటే మా జనరేషన్లో మేము అలాగే, అప్పుడు ఆ రోజులో తెలియదు కదా, అది నిరోధన వచ్చేది, అమ్మేవాళ్ళు, ప్యాకెట్లు అమ్మేసేసేవాళ్ళు. అవి మనం బుడగల్లాగా వేసుకొని వాటికి తాడు కట్టేసి ఎకరేటాలు ఇట్లా, ఇది ఎట్లా ఆడుకునే వస్తువుగానే చాలా పిల్లలకి తెలుసుదా అది. ఇప్పుడు నా జనరేషన్కి ఇవన్నీ జరిగాయని ఎక్కువ తెలియదని నేను అనుకుంటున్నా. కొంతమందికి రీసెర్చ్ చేసి తెలుసుంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మనాన్నలు చెప్పిందో తెలుస్తుంటుంది, కానీ ఎక్కువ మందికి తెలియదు అనే ఫ్యాక్ట్ మీద నాకు ఈ స్టోరీ చూపించాలనుంది బయట. ఇలా ఒక సినారియో జరిగింది, అది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్, ఎందుకంటే తెలిసిన స్టోరీ కానీ తెలియని విషయాలు. అవును. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో, నేను ఎంత స్టైలిష్గా కనపడాలి, లేకపోతే నేను ఎన్ని ఫైట్లు చేయాలి, నేను ఎన్ని డాన్సులు చేయాలి, ఇవేం నా మైండ్కి రాలేదు సార్. ఎందుకంటే స్క్రిప్ట్ మీద నాకు అంత కాన్ఫిడెన్స్. మీ క్యారెక్టర్, నా క్యారెక్టర్. ఇప్పుడు నేను ఎంత విలేజర్లా ఉంటే అంత ఆథెంటిక్గా స్టోరీ బయటకు వస్తుంది. నేను హీరోయిన్ అయినా హీరోయిన్లు కూడా ఉంటుంది సార్. నేను గ్లామరస్గా, భావన గారికి కూడా ఉంటుంది, గ్లామరస్గా కనిపించాలి, కొన్ని డాన్స్ చేయాలి అని. ఎందుకంటే ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చేస్తుంది సార్ ఎవరికైనా కమర్షియల్ మూవీ. కానీ ఒక రకమైన ఇంపార్టెన్స్ కనిపించింది ఆ స్క్రిప్ట్లో, ఒక రకమైన నేటివిటీ కనిపించింది. సో దానివల్ల మేము ఎంత స్టైలిష్గా ఉన్నాం మేము, లేకపోతే లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందా, ఇవేం రాలేదు సార్ మైండ్కి. ఆ స్క్రిప్ట్ అట్లా మీకు అవును సార్ ఇన్స్టెంట్గా నచ్చేసింది మీకు. యా. ఓకే. సో మరి అంటే మీకు
యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషనేనా లేకపోతే మధ్యలో ఏదైనా వచ్చిందా అట్లా? అది కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్ళింది సార్. అంటే చిన్నప్పుడు నేను చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. స్పోర్ట్స్ తప్ప నాకు మిగతా ప్రపంచం తెలియదు. అవునా? ఎక్కువ ఏది ఆడేవాళ్ళు? ఫుట్బాల్, క్రికెట్, హ్యాండ్బాల్ ఆడేవాడిని సార్. ఈ 3 స్పోర్ట్స్ నేను కాంపిటేటివ్ లెవెల్ దాకా ఆడాను. అండ్ సో దాని తర్వాత నేను ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టానో సార్, నేను ఒక 11th 12th ఆ టైంలో డాన్స్ చేయడం మొదలెట్టా. అవునా? నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అండి. సో చిన్నప్పటి నుంచి ఒక చిరంజీవి గారి డాన్స్ అంటే పిచ్చి. కానీ స్టార్ట్ చేయడం అనేది 10th 11th క్లాస్లో అలా క్లాస్ అంటే ఒక క్లాసులకు కాదు, యూట్యూబ్లో చూసి నేర్చుకోవడాలు ఉంటాయి కదా సార్, ఇన్స్పైర్ అయ్యి. అవునవును. సో అలా పర్టికులర్ గా ఎక్కడ డాన్స్ అనేది నేర్చుకోలేదు కానీ నేర్చుకోలేదు. సో ఈ చూసి ఇన్స్పైర్ చేసుకోవటమే. అది స్టార్ట్ అయ్యి నేను కాలేజ్లో పర్ఫార్మెన్స్లు ఇవ్వడం మొదలెట్టాను సార్. మ్మ్. సో చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది, కానీ ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టానో నాకు ఆ అటెన్షన్ నచ్చింది. ఓకే. ఎప్పుడైతే స్టేజ్ మీద ఉండడం నచ్చింది, జనాల ముందు పర్ఫామ్ చేయడం నచ్చింది. సో ఇవన్నీ కొంచెం కొంచెం ఇంక్రిమెంటల్గా పెరుగుతూ పోయి ఐ వాంటెడ్ టు ట్రై అవుట్ యాక్టింగ్. ఓకే. యాక్చువల్గా అయితే ఇంట్లో అంతా ఇప్పుడు మ్యూజిక్ సార్, మ్యూజిక్ అంతా కూడా అదే కదా, ఆ వాతావరణం ఉన్నప్పుడు సో ఇటు యాక్టింగ్ సైడ్ ఆ ఇంట్రెస్ట్ కలగడం అనేది ఒక విశేషం అని చెప్పాలి. ఇంకోటంటే కొంచెం నేను ఇది కూడా ఆలోచించా, ఇంకా అందరు సింగర్లు అయితే ఎలా ఫ్యామిలీలో సింగర్ కొడుకు సింగర్ అవ్వాలా? అదే. అండ్ సో నేను అందుకని డాన్స్ మొదలెట్టా. అంటే మీ సిస్టర్కి అటువైపు ఇంట్రెస్ట్ ఉందా? సింగింగ్ నేర్చుకుంది సార్ సిస్టర్, కొంచెం హిందుస్థానీ ఒక 2-3 years నేర్చుకుంది. కానీ తను ఎప్పుడు ప్రొఫెషనల్గా చేయాలి అని అనుకోలేదు, ఇండస్ట్రీకి రావాలి లేకపోతే సింగింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడతారా? అంటే హాబీలా సార్, నేను గిటార్ వాయిస్తాను సార్. అవునా? గిటార్ వాయిస్తాను నేను. సో అది ఎప్పుడు నేను చాలా పర్సనల్గా ఉంచుకున్నాను, సింగింగ్ అండ్ గిటార్. అంటే నేను పాడుకోవడానికి లేకపోతే నా ఫ్రెండ్స్తో పాడుకోవడానికి కానీ. కానీ ప్లేబ్యాక్ సింగింగ్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ సార్. అంటే ప్రొఫెషనల్గా అనుకోలేదు? ప్రొఫెషనల్గా అనుకోలేదు. అండ్ నేను ఒకవేళ చిన్నప్పటి నుంచి సాధన చేస్తుంటే అప్పుడు మేబీ అయ్యేవాడిని ప్లేబ్యాక్ సింగర్. కానీ అది చిన్నప్పటి నుంచి ఉండాలి సార్ ఆ ట్రైనింగ్. అంటే మామూలుగా అయితే అమ్మ మేము మీ చేత పాడించడం ఇట్లాంటిది చేసేవాడు? ఇప్పుడు ఫోర్స్ చేయలేదు సార్. అంటే మమ్మీ ఏంటంటే నీకేం చేయాలని ఉందని అడిగేది. ఓకే. అండ్ మేము ఫ్రాంక్గా అప్పుడైతే నేను నాకు ఆడుకోవాలని ఉంది అని మాత్రం చెప్పేవాడిని. సో నన్ను ఎప్పుడు పుష్ చేయలేదు, ఈ క్లాసులకి వెళ్ళు ఆ క్లాసులకి వెళ్ళు అనేది. నా అంతటా నేను, నాకు డాన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ అలా సినిమా పిచ్చి, డాన్స్ అటెన్షన్ నచ్చడం వల్ల యాక్టింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ స్లోగా పెరుగుతూ పోయింది. ఓకే. సో మమ్మీతో ఫ్రాంక్గా మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరం, ఏ ఏజ్లో ఎంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి అటెంప్ట్ చేయొచ్చు. సో డిగ్రీ దాకా నేను చదువుకున్నాను. అంటే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు తను మీకు సింగిల్ పేరెంట్గా అయ్యారు? ఏ వయసులో అది నేను 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. చెల్లెలు? చెల్లెలు నాకంటే 4 ఏళ్ళు చిన్న, సో 3వ క్లాస్. ఓకే. సో స్కూల్ టైంలో నేను ఒకసారి చెప్పాను నేను యాక్టర్ అవుతా అంటే, అప్పుడు కాళ్ళు ఎరగొడతా అని చెప్పింది, ముందు చదువు ఫినిష్ చేయాలి. ఓకే. సో డిగ్రీ దాకా నేను చదివి డిగ్రీ తర్వాత ఎక్కడికో వెళ్దాం అనుకున్నా, కానీ కరోనా వల్ల ఇండియాలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను చాలా మందిని కలుస్తూ ఉన్నా, అంటే ఒక రైటర్స్ నుంచి, నా ఏజ్ గ్రూప్లో అస్పైరింగ్ డైరెక్టర్స్ నుంచి, ఓకే, మమ్మీకి తెలిసిన కొంతమంది కనెక్షన్స్, అలా కలుస్తూ శేఖర్ గారిని కలవడం అయింది. ఓకే. అప్పటి నుంచి అది చెప్పలేను, అంటే ఎలా అయిందో చెప్పలేను సార్. అంటే సడన్ గా అయిపోయిన. అమ్మ ఏమన్నారు ఇట్లా? నేను అంటే ఫస్ట్ తెలుసు అమ్మకి ఈ మీరు కథలు వింటున్నారు ఇట్లా కూర్చొని? అంటే ప్రతి స్టేజ్ లో అమ్మకి నేను క్లారిటీ ఇస్తూనే ఉన్నాను నేను. ఓకే. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు? చేయాలి సార్, చేయాలి. ఎందుకంటే 25 years నుంచి ఆవిడ కూడా షాక్ లాగా ఉండకుండా అసలు, లేకపోతే సడన్ గా నేను సినిమా తీస్తున్నానంటే అది కుదరదు అంటుంది. అండ్ మమ్మీకి ఈ ఇండస్ట్రీ ఎంత కష్టమో తెలుసు. అండ్ బీయింగ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, తను యాక్టర్స్ ఎలా ఉండాలి, యాక్టర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడకి బాగా తెలుసు. సో ఫస్ట్ నేను చేయాల్సింది అంటే అమ్మగారికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నేను ఇండస్ట్రీకి కరెక్టా కాదా అని. అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నేను యాక్టింగ్ క్లాసులు తీసుకున్నా. ఒక రకమైన క్రాఫ్ట్ బిల్డ్ చేసుకోవాలని, స్క్రీన్ మీద న్యాచురల్గా కలపడానికి ఎలాంటి క్రాఫ్ట్ చేయాలి, అలానే నేను ఉత్తేజ్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను మయూకా ఇన్స్టిట్యూట్లో. 2.5 months ఆయన దగ్గర. అండ్ జాయిన్ అయ్యే ముందు నాకు తెలుసు ఆయన ఎలాంటి ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం ఉత్తేజ్ గారు. వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్ అనిపిస్తారు. అండ్ 2.5 months యాక్టింగ్ నేర్చుకోవచ్చా అని చాలా మంది అడిగారు. నేను అంటే అది 1 year నేర్చుకునేది కాదు, 2 months నేర్చుకునేది కాదు, అది రోజు నేర్చుకుంటూనే ఉండేది. సెట్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్రీ డే రోజుల్లోనే మనం నేర్చుకోవచ్చు. మనకు వంట పడితే అది లోపల కొంత ఉండాలి. ఉండాలి. ఒక చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ కానీ, మనం తిరిగే ఎన్వైరన్మెంట్లో కానీ చాలా నేర్చుకుంటాం తెలియకుండా.
సో అక్కడ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ వస్తుంది. 2 monthsలో ఎవరు నేర్చుకుంటున్నారు, 6 months. కానీ ఆ 2.5 monthsలో నాకు ఏదో మ్యాజిక్ అయింది రుతేష్ గారితో. నాకు చాలా క్లారిటీ వచ్చింది. అంటే ఒక రోల్లోకి ఎలా దిగాలి, నా ఓన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెమరీ అంటే డైలాగ్స్ ఒక మోనోలాగ్ వస్తే దాని ట్రిక్ ఏంటి గుర్తుపెట్టుకోవడానికి అన్ని ఇది చాలా హెల్ప్ అయ్యేది సార్. అంటే మన ఓన్ స్టైల్ కూడా ఎలా ఏర్పరచుకోవాలి ఇది కూడా దాంట్లో ఓన్ స్టైల్ అంటూ స్పెసిఫిక్గా కాదు సార్, కానీ ఫస్ట్ నాకే అనిపిస్తుంది ఆ రోల్ చూస్తే, ఆ రోల్ చదివిన తర్వాత నాకే అనిపిస్తుంది తర్వాత డైరెక్టర్ గారి విజన్ ఏంటి, ఓకే ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత అల్టిమేట్లీ ఆడియన్స్ దగ్గర ఎంత న్యాచురాలిటీ చూపించాలి. అవును. ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది సార్. అంటే అండ్ ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది నాకు. ఎలా అంటే అది అయిపోద్ది అని అంటారు యాక్టర్స్ అయితే, కానీ అది మాత్రం చాలా హెల్ప్ చేసింది సార్ మయూకా ఇన్స్టిట్యూట్. అండ్ మయూకాలో మాకు నేర్పించేది అక్షరాలు తెలుగుతో నేర్పిస్తారు. ఓకే. సో నేను తెలుగు నేర్చుకున్నాను అఫ్ కోర్స్. 10 ఏళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా నా తెలుగు ఉండింది. కానీ మధ్యలో కాలేజ్లో పెద్ద గ్యాప్ వస్తుంది కదా సార్, 5-6 years సడన్గా మీరు రాయరు తెలుగు. నేను సడన్గా ఈ అక్షరం ఏదో ఉండింది, అది ఏ ఒత్తు పెట్టాలి అని. కానీ మయూకా అందులో కూడా చాలా హెల్ప్ చేసింది. నేను తెలుగు ప్రాక్టీస్ చేశాను మళ్ళీ. ఎంత హెల్ప్ చేసిందంటే ఇప్పుడు నాకు వచ్చిన సర్కార్ నౌకరీ స్క్రిప్ట్ అంతా తెలుగులోనే రిటర్న్. అవునా, చదువుకున్నా. డైలాగ్ నుంచి అన్ని తెలుగులోనే రిటర్న్. ఓకే. అండ్ చాలా అది కూడా చాలా హెల్ప్ అయింది. భాష మీద స్పష్టత అండ్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ. పైగా అమ్మ తెలుగులో తెలుగు రాకపోతే బాగోదు. చిన్నప్పుడు అనుకునేవాడిని మాకు తెలుగు వచ్చి కదా ఎందుకు నేర్చుకోవాలి, మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం. అవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. మాతృభాష అనేది, మాతృభాష ఎంత ఇంపార్టెంట్ అనేది. అంటే మాతృభాష వచ్చుంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే. సో ఒక నటుడుగా అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేశారంటే ఏమైనా కొంచెం ఆ టెన్స్ అనేది ఏమైనా ఉందా? మనం ఇప్పుడు పరీక్ష రాసేసాము, రిజల్ట్ రాబోతుంది. ఇదంతా బ్యూటిఫుల్ ఫీల్డ్ అంటే సార్, ఫస్ట్ డే సెట్ ఒక రకమైన పరీక్ష, ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారిని కలవడం ఒక పరీక్ష, డైరెక్టర్ని ఇంప్రెస్ చేస్తున్నానా రోజు పరీక్ష. మైండ్లో వచ్చేస్తుంటుంది మనం తెలియకుండానే. మైండ్లోకి తెలియకుండా ఎట్లా చేస్తున్నాం, ఆయన నిజంగా ఇంప్రెస్ అవుతున్నాడా లేదా. నేను ఒక 100 questions అడిగేవాడిని డైరెక్టర్ గారిని. సార్ పక్కా చెప్పండి ఇది కరెక్టేనా, ఈ షాట్ ఓకేనా, మళ్ళీ కావాలంటే చేస్తాను నేను, మళ్ళీ చేస్తాను. ఇది జరుగుతా ఉంటుంది. మీరైతే కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్లో నాకే డౌట్లు ఉంటాయి చాలా, నేను ఎలా చేస్తున్నా అనేది. నేను ఎప్పుడు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోలేదు ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు జరగబోతుంది అది. ఇదొక పరీక్ష. మళ్ళీ రిలీజ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ ఒక పరీక్ష. అమ్మో, డబ్బింగ్ అయితే నేను ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టి ఎలా చెప్తారు డబ్బింగ్ మీరు అని. కరెక్ట్ గా సింక్, దానికి సింక్ అయ్యేటట్టు టైమింగ్ ఒకటి. టైమింగ్ అండ్ మనం అనుకుంటాం సార్, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే ఇక్కడ సీన్ నడుస్తూ ఉంటే ఇక్కడ ఒక రకమైన వాల్యూమ్ ఉంటుంది నా వాయిస్ లో. సడన్ గా 4 గోడల మధ్యకి వెళ్తే ఆ వాయిస్ మళ్ళీ అలాగే ఎలా వస్తుంది అనే డౌట్, ఆ ఇమోషన్ అలాగే ఎలా పండుతుంది అనే డౌట్. అందరూ ఎలా చెప్తారు అసలు, ఎలా చెప్తారు ఇవన్నీ చేసేదాకా అర్థం కాదు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ గా చెప్పేసుకుంటూ పోతారు, కానీ వాళ్ళు అక్కడ చెప్పాలి, షార్ట్ లో చెప్పాలి, ఇక్కడ మళ్ళీ డబ్బింగ్ అప్పుడు కరెక్ట్ గా దానికి ఆ టైమింగ్ తోటే చెప్పాలి. అదే ఎమోషన్ పండాలి, అదే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఒక ఎక్సైట్మెంట్ సీన్ అంటే, ఏడుపు సీన్ అయితే అదే. సో యూఆర్ యాక్టింగ్ ట్వైస్ బేసికలీ, 2 సార్లు యాక్టింగ్ చేయాల్సిందే. డబ్బింగ్ చెప్పడం చేయాల్సిందే. సో ప్రతి దగ్గర ఒక పరీక్ష ఉంది. సో మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో అది కొంచెం టఫ్ అనిపించిందా డబ్బింగ్ చెప్పేటప్పుడు? అయితే టఫ్ ఒప్పుకుంటా సార్. టఫ్. ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను 1 week లో చెప్పేసాను సార్. 1 week. ఓకే. ఫస్ట్ రోజు ఎన్ని సీన్లు ఉంటాయి మీ మీద? అంటే కౌంట్ తెలియదు సార్ ఎగ్జాక్ట్ గా. 70+ అనుకుందాము సినిమా మొత్తం మీద. 70-80 మధ్యలో మామూలుగా ఉంటాయి. 70-80 అంటే నాది ఒక 50 అయితే ఉంటాయి సార్ ఈజీగా. అంటే ఎందుకంటే అంటే ఆ 50 scenes ని 7 days లో చెప్పేసారు. 7 days 8 days. ఓకే. కానీ కష్టం సార్. కష్టం, కానీ చాలా ఎంజాయ్ చేశాను డబ్బింగ్ కూడా. అండ్ కొంతమంది తెలుగు వచ్చినా కూడా డబ్బింగ్ కి ఆర్టిస్టులకి వదిలేసేది అందు గురించి. కానీ అక్కడ కూడా హీరోయిన్ గారిని మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే హీరోయిన్ తెలుగు అమ్మాయి కాదు, అంటే పుట్టి పెరిగింది ఇక్కడే అయినా వాళ్ళ ఫ్యామిలీ అంతా తమిళ్. ఓకే. కానీ తను తెలుగు నేర్చుకుని తను రాస్తుంది, చదువుతుంది, డబ్బింగ్ కూడా తనే చెప్పారు. నాకు భాష తెలిసి ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను. ఆవిడ
కాకపోయినా కానీ రియలీ అప్రిషియేట్ హర్. మొదట తమిళ అయినా కూడా నేర్చుకో. మొదట తమిళ అయినా డబ్బింగ్ కూడా ఎంత, అండ్ మళ్ళీ ఇందులో ఒక తెలంగాణ యాస ఉంది సార్, ఓకే నార్మల్ తెలుగు కాదు, తెలంగాణ ఒక చిన్న యాక్సెంట్ టచ్ ఉంది, అది కూడా అప్లై చేసి డబ్బింగ్ చెప్పడం అనేది భాష తెలియనప్పుడు అదే చాలా కష్టమైన పని, చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్లో ఫస్ట్ టైం చేస్తూ మరి ఆ రొమాంటిక్ సీన్స్ కానీ ఆ ఇంటిమేట్ సీన్స్ కానీ ఆ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా? రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఎప్పుడైతే తెలిసిందో నాకు, అప్పటి నుంచే నా మైండ్లో ప్రిపరేషన్ మొదలైంది సార్. ఎలా అంటే ఆక్వర్డ్గా ఉండకూడదు, లేకపోతే అంటే ఎప్పుడు కూడా స్క్రీన్ మీద అది కనపడకూడదు, నేను హెసిటేట్ అవుతున్నానా అనేది, బిగుసుకుపోకూడదు. అది ఎలా బ్రేక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా. కానీ అల్టిమేట్లీ ఏంటంటే అది చేసే అన్న ఒక మైండ్ సెట్లో ఉండే, ఏదైతే అయింది నువ్వు ఫ్రీగా చేసే, చూసుకుందాం స్క్రీన్లో ఎలా కనపడుతుందా అని ముందు ఒకసారి అనిపిస్తుంది. కానీ అక్కడ డైరెక్టర్ గారిని మళ్ళీ అప్రిషియేట్ చేయలేదు, ఎందుకంటే రొమాంటిక్ సీన్స్ అని లాస్ట్లో పెట్టారు. అప్పటిదాకా ఒక రకమైన ఫ్రెండ్షిప్ అయిపోయింది నాకు యాక్ట్రెస్కి. సో ఆ ఫ్రెండ్షిప్ అయిపోయేసరికి మేము జోకులు వేసుకుంటూ ఎలా కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ సీన్స్, అప్పుడు మేము ఏడుస్తున్నాం ఆ సీన్లో, కట్ అనగానే మేము నవ్వుతున్నాం, అండ్ మళ్ళీ యాక్షన్ అనగానే మేము ఏడుస్తున్నాం. సో అలా అయిపోయింది ఆ బాండ్. అంత ప్రొఫెషనల్స్ అయిపోయారు అప్పుడే. అంతే కదా, అది ఇప్పుడు ప్రొఫెషనల్ అనిపిస్తుంది నాకు, కానీ స్క్రీన్ మీద కెమెరా స్టార్ట్ అవడం తోటే ఆ సీన్ లోకి అవడం తోటి వాడిని మామూలు గ్లిసరీన్ హెల్ప్ చేసింది. కానీ సో అప్పటిదాకా ఫ్రెండ్షిప్ అయిపోవడం అయ్యేసరికి మా ఇద్దరికి అంత టైం పట్టలేదు, ఇంటిమేట్ సీన్ ఎక్కువ బిగుసుకుపోలేదు. ఒక రకమైన ఫ్రీడమ్, ఒక రకమైన జోవియల్ గా ఉండే సీన్ ఏదైతే డిమాండ్ చేసిందో దానికి తగ్గట్లుగా ఫ్రీగానే చేసాం సార్. యా ఓకే. అంటే ఇంటిమేట్ సీన్స్ అంటే బెడ్రూమ్ సీన్స్ లాంటివే? యా. ఇవి ఉంటాయా ముద్దులు? అవి ఇంకా చెప్పకూడదు సార్, ఓకే, కొంచెం సర్ప్రైజ్ వదిలేద్దాం. అదే సార్. అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకు కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా పీపుల్లో తను మీ ఇద్దరికి కూడా, మీకు మీ చెల్లెలకి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లరు. అబ్సల్యూట్లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవటం, అమ్మమ్మ తాతయ్యల దగ్గర కదా మీరు? అవును సార్. సో అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా దాని ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడు? ఏం లోటు లేకుండానే మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలియదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే, ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్, ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్, ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్, అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 kids అండ్ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూసుకోవడం, మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ కదా సార్. సో అంటే బయట మామూలుగా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ఏం చేయము, కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బాగానే ఉంటాం అందరితో. ఓకే. అంటే నాన్న కూడా, కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు, ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు, మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇంకా అవి మైండ్లో ఉంటాయి, అఫ్ కోర్స్ నా మైండ్లో ఉంటాయి, నా చెల్లి మైండ్లో ఉంటుంది, కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా. అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్, మా మదర్ ఎలా చేస్తారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు? అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా, మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా. చాలా షోస్ చేశారు, అవును, అయినా కానీ ఆ ఫీల్. ఫారెన్కి వెళ్ళేవాళ్ళు కదా, యుఎస్కి వెళ్ళేవాళ్ళు, కాన్సర్ట్స్, నాటా తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా. అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని? అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ సన్. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు, అమ్మ ఏదైతే, నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే, అమ్మని సంతోష పెట్టడం, అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండని. అండ్ అందరితో ఇంకోటి, అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు అని, ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ,
అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా వాళ్ళు. వద్దా అది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు, అవును. ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో అర్థం చేసుకోగల ఇది ఉంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? ఆ సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు, అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా. పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అవును. అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది రెవల్యూషన్ అది ఆ టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓ నిజమే కదా. సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్. అవును. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్. అవును. ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది ఒక జస్ట్ స్త్రీకి. ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో తోడు. ఉన్నప్పుడు ఒక తోడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. అవును. సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు, అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి, మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. అవును. ఎలా వేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. సో తను కూడా ఆ ఫీల్డ్ లో ఉన్న, నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్ లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్ లోకి అది కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు. అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది, అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి కదా. అవును. చేసుకోవాలి 100%. అవును. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా. అది 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ చాలా హ్యాపీగా చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్ అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు.
ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి, అవును అవును ఫిజికల్గా ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూశారు, తను కూడా కొన్ని సీన్స్ చూశారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర? ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా? మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్, ప్రాబ్లం అక్కడ. తక్కువ మాట్లాడతారు కానీ? నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, ఓకే. హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా? నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి. ఓకే. ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో. ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను, ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను, అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా. యాజ్ 10th grade 11th grade దాకా అయితే అసలు నేను అంతేనా? అదొక రకమైన భయం కాదు, అదేంటో నేను అలా ఉండేవాడిని, బై నేచరే అట్లా, బై నేచర్ అలా ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రోవర్ట్ అన్ను. కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి, కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం సోషల్గా మూవ్ అవుతున్నారు. అవునవును. అప్పుడు సోషల్గా ఉండేది కదా అంత, అంతగా ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్, మనుషుల్లో కలుస్తున్నారు. ఇప్పుడు అందుకే సడన్ గా ఇన్ని కెమెరాలు సడన్ గా కనిపించేసరికి సో ఇట్స్ ఓవర్వెల్మింగ్. ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు. టెస్టే సార్, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ప్రెషర్గా తీసుకోవడం కంటే అదొక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. గుడ్, నైస్. అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ, తగిలినప్పుడు చూసుకుందాం అంటే. ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్పాంటేనియస్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే. సో ఇది సర్కార్ నౌకరీ అనే సినిమా ఆకాష్కి సంబంధించి ఒక యాక్టర్గా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందా? ఆకాష్ హీరోగా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే యాక్టర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా? సార్ హీరో అనేది మనం చేసుకోలేము సార్. అది ఆడియన్స్ ఇప్పుడు అయితే మనం అప్రిషియేట్ చేసి మన వర్క్ మీద నిజంగా నమ్మకం పుట్టి వాళ్ళకి అలా అయినప్పుడే మనం హీరో చేసినప్పుడు అప్పుడు మనకి హీరో అనే బిరుదు కానీ స్టార్ అనే బిరుదు కానీ అప్పుడు ఇవ్వచ్చు. నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటున్నా ఆడియన్స్కి. ఏంటంటే నేను యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్, నన్ను నమ్మచ్చు, నన్ను నమ్మి థియేటర్కి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఉంది. సో ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా. హీరో అవుతానా స్టార్ అవుతానా అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది నన్ను నేను హీరోగా అనుకుంటే ఎవరికేం రాదు, స్టార్లా అనుకుంటే. సో ఆర్టిస్ట్గా నన్ను నేను క్రాఫ్ట్ చేసుకుంటూ, ఒకవేళ ఇప్పుడు ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చాలామంది అనొచ్చు, బాగా చేసామని చాలామంది అనొచ్చు. వీక్నెస్ చెప్తే దాన్ని కరెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, స్ట్రెంత్ చెప్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అనేది ఆగదు అది. అవును. అంటే నేను బయటకు చెప్పక్కర్లేదు, మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు క్యారెక్టర్లో ఏదైతే డైరెక్టర్ మిమ్మల్ని ఊహించుకున్నాడు కదా, ఆ క్యారెక్టర్ ఎలా రావాలనేది అది మీరు చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాను అన్న నమ్మకం కలిగిందే? ఎక్కడన్నా కొంచెం ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది అని కొన్ని చోట్ల అనిపించింది సార్. వెరీ ఫ్రాంక్గా చెప్తాను నేను. కొన్ని చోట్ల ఓకే ఈ ఎక్స్ప్రెషన్ బాగానే ఉంది, కానీ ఇంకోటి చేస్తుంటే ఇంకా సార్ అది నేను చాలా ఫ్రాంక్గా చెప్తూ ఉంటా. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను దట్. ఎందుకంటే సార్ మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చేసినా కూడా ఎక్కడో అక్కడ బెటర్గా చేయొచ్చు. ఈవెన్ మనం 10 సినిమాలు చేసిన తర్వాత కూడా ఉంటుంది అది. ఇప్పుడు కూడా చాలా మంది ఇంటర్వ్యూల్లో నాని గారు చెప్తూ ఉంటారు, అవును రిలీజ్ అంటే భయం, కొన్ని సీన్స్ లో నేను ఇంకా బాగా చేయొచ్చు. అలాంటి స్టార్లే చెప్పినప్పుడు మనం సార్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళం మనం. సో ఏ స్టార్ అంటే ఇష్టం మీకు ఎక్కువ? మెగాస్టార్ అంటే పెద్ద ఫ్యాన్, కానీ ఇప్పుడున్న న్యూ ఏజ్ యాక్టర్స్లో నాని గారు చాలా ఇష్టం సార్. అంటే నేను న్యాచురాలిటీని ఎక్కువ చూస్తా ఒక యాక్టర్లో, కాబట్టి ఆయన న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. అండ్ మహేష్ గారు చాలా ఇష్టం. ఓకే. అండ్ యా సార్, కానీ మెగాస్టార్ అయితే మెగాస్టార్. అవును. అంటే ఒక నటుడిగా మీరు చూసుకోవాలనుకున్నప్పుడు మెగాస్టార్నే మీరు రోల్ మోడల్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ అన్నీ కూడా. అబ్సల్యూట్లీ. ఆయన ఆశీస్సులు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే సార్. ఎందుకంటే మేము ఒక చిన్న ట్రైలర్ చూపిద్దామని అడిగాం. అండ్ ఆయన ఎంత మంచివారంటే ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచారు,
ఇంటికి పిలిచి చూశారు ట్రైలర్, ఒక చిన్న బయట కూడా ఇచ్చారు దాని మీద. అండ్ ఆయన మాటల్లోంచి బాగా చేసావు అని ఒక చిన్న సెంటెన్స్ విన్నా అయిపోయాను నేను అక్కడ. ఎప్పుడు కూడా అదే కాంప్లిమెంట్ మంచి. షివర్ అయ్యాను సార్ ఆ రోజు. నేను ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ థింక్ డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నాను సార్. నేను ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు, మమ్మీ ద్వారా కలిసినప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నా. నేను ఆయన్ని చూసి ఎంత భయపడ్డానంటే, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అని చెప్పి ఆయనకి. అవునా? అంత షివరింగ్ వచ్చింది నాకు అప్పుడు. అండ్ ఆయన కళ్ళల్లో కళ్ళు పట్టే అంతే అర్హత లేనది అనిపించింది. నేను ఇలాగే ఉన్నా అసలు నేను. ఓకే. అంటే నోట్లో చాలా వచ్చేసిందా? ఏం చదువుకుంటున్నావు అని అడిగారు సార్ నన్ను. నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నా యాక్చువల్లీ. ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అని చెప్పాను నేను. ఎందుకో తెలీదా? ఎందుకు తెలియదు అంటే, సడన్గా మమ్మీ చూసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ డిగ్రీ థర్డ్ ఇయర్ కదరా అలాంటి ఫ్యాన్ సార్ నేను. ఓకే. అంటే గబక్కున అలా వచ్చేసింది ఇంకా ఎందుకో. అండ్ ఇప్పుడు మొన్న కలుసుకున్నప్పుడు ట్రైలర్ బిట్ చూపించాం. అండ్ మా అందరికి ఆశీస్సులు ఇచ్చారు. ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే. అండ్ యా సార్. రాఘవేంద్రరావు గారు ఏమన్నారు చూసిన తర్వాత? రాఘవేంద్రరావు గారు ప్రతి స్టేజ్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఒక యాక్టర్గా ఈ మూవీయే కాదు, ఫ్యూచర్లో కూడా నువ్వు ఏం చేయాలి అని. అంటే చిన్న ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సినిమా చూసారు ఆయన మొత్తం చేసి న్యాచురల్గా చేసావని మాట అయితే అన్నారు సార్ నాతో. అండ్ అన్నిటికంటే ఎక్కువ విచ్ స్టేడ్ విత్ మీ, ట్రైలర్ లాంచ్లో మా అమ్మకి చెప్తున్నారు, నీకు కొడుకు నాకు బాధ్యత అని చెప్పారు ఆయన. ఓకే. అది నాకు చాలా నచ్చింది. అంటే అది నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపించింది. సో ఆయన బాధ్యతగా తీసుకుంటున్నారు. ఆయన నన్ను బాధ్యతగా తీసుకుంటారు, అదే ఒక ఫీలింగ్ అసలు నేను ఇప్పుడు వచ్చినండి. సో ఐఎమ్ బ్లెస్ సార్. బహుశా అంటే తన సంస్థ ద్వారా లాంచ్ అవుతున్నావు కాబట్టి సో అలాంటి ఫీలింగ్ ఆయన కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అవును. అంటే సో అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు నా గురించి చెప్తున్నారంటే అది ఇట్స్ మోర్ దెన్ ఎనీ అవార్డ్ సార్. ఇవన్నీ మనం చాలా అండర్ వాల్యూ చేస్తాం. ఇప్పుడు గుర్తుంటే తర్వాత మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ దిస్ త్రూ అవుట్ మై జర్నీ. ఒకవేళ ఈ సినిమా నన్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళిందంటే కారణం రాఘవేంద్రరావు గారు. ఓకే. చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉందన్నమాట ఆ సినిమా అనేది. అందుకే ఒకవేళ తీసుకెళ్తే, కానీ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇది మంచి మూవీ సార్. మేము తీసింది అయితే జెన్యున్గా మేము కష్టపడింది ఒక మంచి మూవీ తీయడానికి. అండ్ మంచి సోషల్ మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ. చాలా జెన్యున్గా తీసిన మూవీ ఇది. ఆదిత్య గారు కూడా మంచి సపోర్ట్ చేసినట్టున్నారు కదా ఆయన తెర వెనక. కాస్టింగ్లో కొంచెం సపోర్ట్ చేశారు. అండ్ కొన్ని రైటింగ్లో డైరెక్టర్ గారితో మాట్లాడడం కానీ ఒక మంచి బ్యాక్ బోన్లా ఉన్నారు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి. ఫ్యామిలీ ఫ్రెండే కదా తను? ఫ్యామిలీ ఫ్రెండే, కానీ అలా రాలేదు ఓకే ఈ ప్రాజెక్ట్లోకి. ఆయన ఆల్రెడీ రాఘవేంద్రరావు గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒక సపోర్ట్ సిస్టంలో వచ్చారు ఈ ప్రాజెక్ట్. సో మొత్తానికైతే ఈ సినిమాకి అంటే కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయి అని చెప్పుకుంటారు కదా, అలా మీ ఫస్ట్ సినిమాకి అలా అన్నీ కలిసి వచ్చాయని అనుకోవచ్చా? అంటే రాఘవేంద్రరావు గారు రావటం ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్. సార్ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది సార్, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే నేను నా కల్లో కూడా అనుకోలేదు రాఘవేంద్రరావు గారితో నా లాంచ్ అవుద్దని. సో అదే ఒక పెద్ద ఫ్యాక్టర్. అండ్ నేను ఎప్పుడు ముందు అనుకుంటాం కదా సార్, ఈ స్టోరీ వస్తే బాగుంటుంది, ఆ స్టోరీ వస్తే బాగుంటుందని. నేను అనుకునే టైంకి ఒక మంచి స్టోరీ, స్క్రిప్ట్ మీద క్లారిటీ ఉన్న స్టోరీ, స్క్రీన్ ప్లేలో క్లారిటీ ఉన్న స్టోరీ వస్తే బాగుంటుంది అనే టైంలో ఇలాంటి స్టోరీ వచ్చింది. ఎన్ని కథల తర్వాత ఇలాంటి స్టోరీ వచ్చింది? ఒక 2-3 సార్. ఒక 2-3 కథలు విన్న తర్వాత ఈ స్టోరీ వినడం జరిగింది. అండ్ నాకు ఆ స్ట్రక్చర్ నచ్చింది, ఏదైతే చెప్పదలుచుకున్నారు డైరెక్టర్ గారు. సో పైగా ఏంటంటే తను పంచతంత్ర కథలు లాంటి ఒక మంచి సినిమా తీసి ఉన్నారు కాబట్టి. అవును. అండ్ ఆయన సినిమాటోగ్రాఫర్లా స్టార్ట్ చేశారు. ఫస్ట్ పిసి శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు. ఆయన శ్రీరామ్ గారి దగ్గర అంటే మామూలుగా ఉండదు అక్కడ. అండ్ నాకు అది కనపడేది సార్, ఆయన పెట్టే ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ను ఏదో ఒక మ్యాజిక్ కనపడేది నాకు అందులో. దాంతోపాటు రైటింగ్, దాంతోపాటు డైరెక్టింగ్, ఇన్ని పనులు ఆయన చేశారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది, ఇన్ని పనులు చేస్తారు. భరణి లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూడా. ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు సార్. నేను ఏ మూవీ చెప్పినా ఒక అంటే మనకు నచ్చిన మూవీల్లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అయినా ప్లే చేస్తారు భరణి గారు. అవును. అది కామెడీ అయినా విలన్లా భయపెట్టారు, కామెడీలో నవ్విచ్చారు, ఇందిరా సినిమాలో ఏడ్పించారు అసలు. అండ్ నేను మా ఇద్దరి మధ్యన సీన్ జరుగుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి ఇందులో? సర్పంచ్ క్యారెక్టర్. మీ ఇద్దరి మధ్య క్లాష్ ఉంటుంది అక్కడ. ఒక రకమైన అనుకోవచ్చు సార్. ఇప్పుడు నా జర్నీ ఏంటంటే, నేను బుగ్గలు పంచుతున్నప్పుడు సొసైటీ అంతా నా అగేన్స్టే కదా. అవును.
సో సర్పంచ్ కాబట్టి అందరూ అగేన్స్ట్. కానీ ఎందుకు చేస్తున్నా అంత బలంగా, ఆ లక్ష్యం ఎందుకు అంత బలంగా చేరుకోవాలనేదే సర్కార్ నౌకరీ స్టోరీ. సో భరణి గారి నుంచి ఏమన్నా సార్ ట్రైలర్ లాంచ్లో కూడా ఆయనకు ముందు తెలియదు సెట్కి వచ్చినప్పుడు నేను సుందర్ గారి అబ్బాయినని. ఓకే, ఎవరికి తెలియదు సార్ ఎందుకు అసలు. కానీ మంచి విషయమే అది ఒక అవును అవును ఎందుకంటే నన్ను నటుడిలానే చూస్తారు, అప్పుడు ఒక యాక్టర్గానే చూస్తారు. స్టార్ట్ చేసాం షూటింగ్, నేను భరణి గారు సీన్స్ చేస్తున్నాం. అప్పుడు మా మదర్ సెట్కి వచ్చారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే, మా కొడుకే సార్ అని చెప్పారు. అండ్ న్యాచురల్గా చేసామని చెప్పారు. నాకు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. అండ్ నన్ను కొంచెం బాడీ పెంచమన్నారు నెక్స్ట్ రోల్కి. సో ఇలా చాలా ఎంత మంచి ఆయన సార్, అంతే ప్యాషన్ ఇప్పుడు కూడా. ఇంకేమైనా చేయొచ్చా, నేను ఇంకో టేక్ కావాలా, ఇవన్నీ ఆయన చేయాల్సిన అవసరం లేదు. అంత లెవెల్ యాక్టర్. కానీ అంతే ప్యాషన్ ఇవాళ కూడా ఉండడం అనేది మా యంగ్స్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ ఇదే సార్. అవును, ఇలాంటి వాళ్ళతో పనిచేయటం అనేది కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది. ఎన్నో నేర్పుతాయి, ఎన్నో మెమరీస్ని ఇస్తాయి అనుకున్నా. సార్ అబ్సల్యూట్లీ. ఎవ్రీ డే ఇస్ ఎ టెస్ట్, బట్ ఎవ్రీ డే ఇస్ ఆల్సో లెర్నింగ్. అవును, సో ఫోకస్ ఆన్ ద లెర్నింగ్ అంతే. సో మోస్ట్ మెమరబుల్ థింగ్ అంటే సర్కారు నౌకరీ గురించి ఏం చెప్తారు మీరు? మోస్ట్ మెమరబుల్ థింగ్ సార్, ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఓ మై గాడ్ అనిపించింది సార్ మొత్తం సెట్లో. ఓకే, ఎప్పుడైతే ఒక సీన్లో నేను భరణి గారు చేస్తున్నాం, ఆ ఒక్క సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. అవునా? సో ఒక పిక్చర్లో నేను మధ్యలో, భరణి గారు ఇటు, రాఘవేంద్రరావు గారు ఇటు. ఆ పిక్చర్ చూసి నాకు అలా ఇస్ ఇస్ రియలీ హ్యాపెనింగ్ అనే ఒక రోమాలు లెక్క పొడుచుకుంటారా? అదైతే రోజు. సో మొత్తానికి రాఘవేంద్రరావు గారు కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేశారు. అంటే ఆయన జస్ట్ ఇలా చేతులు పెట్టారు, ఆయన నేను ఇట్స్ హ్యాపెనింగ్ ఆ ఫ్రేమ్ అట్లా కట్టేసుకోవచ్చు. కెమెరా ఇలా వస్తుంది అండ్ నేను భరణి గారు ఆయన మాటలు వింటున్నాను, భరణి గారు మాకు స్టోరీలు చెప్తున్నారు మా ఇద్దరికి. సో మా ముగ్గురు మధ్య జరిగిన ఒక ఫోటో ఉంది, అది బేసికలీ. ఓకే, అది ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఆ రోజు నాకు. ఓకే, ఉందా? ఐ థింక్ రిలీజ్ తర్వాత అది సోషల్ మీడియాలో పెట్టా. రిలీజ్ తర్వాత పెడతారు, ఇప్పుడు ఎవరు అది బయట పెట్టరా? సో నైస్. అయితే మొత్తానికి మీకు సర్కారు నౌకరీ అనేది ఒక మంచి మెమరీస్ని ఇచ్చింది, మంచి లెర్నింగ్ ప్రాసెస్, మంచి లాంచ్ ప్యాడ్ కూడా కాబోతుంది అనే నమ్మకం కూడా మీలో గట్టిగా కనపడుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే. సో ఈ సినిమా సంబంధించి పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తుంది, హీరోయిన్ కూడా, భావనకు కూడా. మీరు యాజ్ ఆర్టిస్ట్ భావనకి చాలా మంచి పేరు వస్తుంది సార్, అండ్ నాకు కూడా వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది చాలా న్యాచురల్గా చేశారు సార్. ఈవెన్ ఒక ప్యారలల్ స్టోరీ కూడా నడుస్తుంది. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ప్లే చేశారు, వీళ్ళు కూడా చాలా న్యాచురల్గా చేశారు. చాలా చక్కగా, చాలా స్పష్టంగా ఏదైతే డైరెక్టర్ విజన్ ఉందో అదే డెలివరీ చేశారు. సో ఆ పర్ఫార్మెన్సెస్ అయితే డిసప్పాయింట్ అవ్వరు సార్ ఆడియన్సెస్, అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఒక ఫస్ట్ ఫిలిం January 1, 2024, అది కూడా అన్యూజువల్గా సోమవారం రిలీజ్ అవటం. చాలా అన్యూజువల్ థింగ్స్ ఇప్పటిదాకా జరిగినాయి, ఇది కూడా ఒకటి. సో వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాష్ ఈ సినిమాతోటి హీరోగా, యాక్టర్గా పేరు తెచ్చుకుంటాడని, టాలీవుడ్లో ఒక ఆర్టిస్ట్గా నిలబడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.